వర్షం వస్తానంటే. దేవగిరి గ్రామం పొలిమేరులో కొన్ని చెట్లు ఉండేవి. వాటిలో ఒక చెట్టు మీద చిలుక, కాకి గూళ్ళు కట్టుకొని నివసించేవి. ఒకరోజు చిలుక, చెట్లు ఎంత బాగున్నాయో, వేసవిలోనూ మనకు నీడని చల్లని గాలిని ఇస్తున్నాయి అంది. అప్పుడు కాకి, అవునా, మరి వర్షాకాలంలో మన గూళ్ళు తడవకుండా ఎందుకు కాపాడలేకపోతున్నాయి అని వెటకారంగా అడిగింది. చెట్లు, వర్షం మంచి స్నేహితులు కాబట్టి స్నేహితులు వస్తానంటే ఎవరైనా వద్దంటారా? చెట్లు కూడా అంతే అంది చిలక. వాటి మధ్య స్నేహము నేను ప్రతిసారి తడిచిపోయేలా చేసే వాటి స్నేహం నాకు అస్సలు నచ్చట్లేదు. నేను వాటిని దూరం చేస్తాను అంది కాకి. అలా చేయడం తప్పు మిత్రమా అంది చిలక. అయినా అవేమీ పట్టించుకోకుండా రేపు ఉదయాన్నే వాటిని దూరం చేసే ఆలోచన చేస్తానంటూ శపథం చేసి నిద్రలోకి జారుకుంది. వడ్రంగి పిట్టల సాయంతో తాను ఉండే చెట్టుపక్కల చెట్లు ఆకులను మొత్తం నెలరాల్చేసింది. అది చూసి కాకి చాలా ఆనందపడింది. చెట్ల మీద కోపం తీర్చుకున్నాను అనుకుంది. కానీ దానికి ఉండటానికి చోటు లేక, తినడానికి ఆహారం దొరక్క, వేడిని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడింది. తాగడానికి చుక్క నీరు కూడా లేక దాహం దాహం అంటూ ఉన్న చోటే కూలబడింది. ఒక్కసారిగా నిద్రలోంచి లేచింది. ఇదంతా నా కల అంటూ వెంటనే చిలక దగ్గరికి వెళ్ళి, వర్షం, చెట్లు ఎప్పుడు స్నేహంగానే ఉండాలి. అమ్మో, చెట్లు లేకపోతే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. నేను తినే ఆహారంలో గింజలు ఏమైనా ఉంటే వాటిని ఖాళీ ప్రదేశాల్లో వేస్తాను. అవి కొన్ని రోజులలో మొక్కలవుతాయి. అప్పుడు ఎంచక్కా వర్షాలు పడతాయి. చెట్లు వాటి స్నేహితుల్ని కలుస్తాయి అంటూ దాని కల విషయం చెప్పింది. కాకిలో వచ్చిన మార్పు చూసి చిలక కూడా ఆనందించింది.